మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేశాను. తనకే సంబంధం లేదని తెలిసిందే. పెళ్లి జరుగుతున్న సమయంలో తనని అవమానించి వచ్చాను కదా, అప్పుడు మీరే చెప్పారు ఆధారాలతో రండి అని. ఇప్పుడు తన మీద ఎలాంటి అనుమానం లేదు, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడానికి వచ్చాను. కొత్త జంటకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు. మీరిలా వచ్చి చెప్పి నిజంగా చాలా మంచి పని చేశారు. కాళ్లపారాణి ఆరకముందే ఈ ఇంట్లో ఇంకొక కల్లోలం వస్తుందేమోనని నేనెంతో భయపడ్డాను. అదేం లేదు అని ఒక మంచి మాట చెప్పారు. ఇక నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు. ఆ కొత్త జంట కళ్ళల్లో మేమందరూ ఆనందం చూస్తాం. నేను ముందే చెప్పాను కదా, మా అమ్మాయి అలాంటిది కాదు, చాలా మంచిది అని. నేను చెప్పిందే నిజమైంది, మీ అనుమానం అబద్ధమైపోయింది. ఇలా వచ్చే ముందు పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని రావడం అలవాటు చేసుకోండి. కాకపోతే ఆ అజయ్కి అలా జరగడం మాకు బాధగానే ఉంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఎవరికి ఇలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. సారీ మేడం. అదేంట్రా అలా మాట్లాడతావు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అంటారు. పుణ్యం చేస్తే వెంటనే కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దాని ప్రతిఫలం తెలుస్తుంది. పాపం చేసినప్పుడు వెంటనే గెలిచినట్టు అనిపించచ్చు, కానీ ఆ కర్మ వెంటాడి తీరుతుంది. చేసిన పాపానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు అజయ్ పరిస్థితిలా ఉంది అంటే ఒకప్పుడు వాడు చేసిన పాపమే కారణం. కానీ ఒకటి, వాడికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండరు. ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. అది విధిరాత, దాన్ని ఎవరూ మార్చలేరు. విధాత నిర్ణయాన్ని తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా ఒక్క ముక్క కూడా మార్చలేము. కర్మకందరం బంధీలమే. కాకపోతే చేసిన తప్పుని దాచాము అనుకుంటాము, పైనున్నవాడు లెక్క కడతాడు. సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా చూపించాలో అలా చూపిస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ప్రతి కర్మకి ప్రతిఫలం కూడా ఉంటుంది. ఏడోకు చిన్ని నాన్నలు, చూడు చూడు చూడు, ఏడోకమ్మ ఏడోకు. పాపేంటమ్మా అలా ఏడుస్తుంది? ఏం చెప్పమంటావు సిస్టర్, ఇంతవరకు రాధ స్పృహలోకి రాలేదు. పాప కనీసం పాలు కూడా ఫీడింగ్ ఇవ్వలేదు. పాపం ఆకలవుతున్నట్టుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పుట్టిన పసిపాపకి వెంటనే తల్లిపాలు తాగించాలంటారు. మరిప్పుడు ఏం చెయ్యాలో నాకేం తోచట్లేదు. పాపేమో ఆకలికి తట్టుకోలేకపోతుంది. సరే పాపని నాకు ఇవ్వండి, నేను లోపల తీసుకెళ్తాను. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ కార్తిక్. ఈ జన్మకి నువ్వు నా జీవితంలో ఉండవు అనుకున్నాను, కానీ ఇక్కడి నుంచి నువ్వే నా జీవితంగా బతకబోతున్నాను. నువ్వు కోరుకున్న మనిషి నీకు దూరం అవ్వటం నీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఈరోజు నేను కోరుకున్న మనిషి నా జీవితంలో ఉన్నారు. దానికి కారణం భాను. తను అకారణంగా మనకి దూరం అయిపోవడమే నా మెడలో ఈ తాళి పడటానికి కారణమైంది. 3 ముళ్ళు వేసి నాకింత గొప్ప జీవితాన్నిచ్చిన నిన్ను
భానుని, నా గురించి ఆలోచించిన నీ కుటుంబాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. చూడు నీలిమా, నువ్వు నన్ను ఇష్టపడ్డావన్న సంగతి నాకెప్పుడో తెలుసు. కానీ నా మనసులో భానుకి తప్ప ఇంకెవరికీ స్థానం లేదన్న నిజం కూడా నీకు తెలుసు. నా భాను భౌతికంగా నాకు దూరమైనా మానసికంగా నాతోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది. భాను లేని జీవితాన్ని నేనెప్పటికీ ఊహించుకోలేను. భాను స్థానంలోకి నేనెప్పటికీ నిన్ను తీసుకురాలేను. అదేంటి కార్తీక్, నా మెడలో అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేశావు. నా చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిచావు. తల మీద చీలకర్ర బెల్లం పెట్టి నన్ను నీ దానిగా చేసుకున్నావు. నా నుదుటన బొట్టు పెట్టి నా 5తనం, నా పసుపు కుంకుమ నువ్వేనని అందరి సమక్షంలో చూపించావు. ఇక నుంచి నువ్వే నా జీవితమైనప్పుడు నేను నీ జీవితంలో లేను అంటావేంటి కార్తీక్? కాదు అని నీకెప్పుడో చెప్పాను కదా నీలిమా. ఈ జీవితానికి నా భార్య అంటే నా భానుయే, కానీ తను నా హృదయంలో ఉండగా నిన్ను నా గుండెల మీదకి నేను తీసుకోలేను. ఈ తాళికి సమాధానం ఏంటి అని నువ్వు అడగొచ్చు. ఈ తాళి కట్టకముందే నా అభిప్రాయం ఏంటి అని నీకు ముందే చెప్పాను. నేను సంతోషంగా ఉండాలని అమ్మ కోరుకుంది. ఈ ఇల్లు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. నువ్వు నా భార్యగా ఉంటే అన్నీ జరుగుతాయని అందరూ అనుకున్నారు. అప్పుడు కూడా నేను నా నిర్ణయాన్ని చెప్తే నువ్వేమన్నావో గుర్తు తెచ్చుకో. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు మాత్రమే నేను నీ జీవితంలోకి వస్తాను, కానీ నీ పక్కన స్థానం నాకుంటే అదే నా జీవితానికి సంతోషం అనుకుంటాను అన్నావు. అందుకే అమ్మ కోసం ఈ తాళి కట్టాను, అందరి కోసం నీ మెడలో తాళి కట్టాను. నలుగురి మధ్యలో మనిద్దరం భార్యాభర్తలం అయ్యాం. ఈ 4 గోడల మధ్య మాత్రం మనిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. ఎప్పటికీ భాను స్థానాన్ని మాత్రం నేను నీకు ఇవ్వలేను. జీవితాంతం నేను నీకు తోడుగా ఉండగలను, కానీ నువ్వే జీవితంగా నేను ఉండలేను. నా జీవితంలో కానీ నా గుండెల మీద కానీ నీకు స్థానాన్ని ఇవ్వలేను. ఇది నీకు ఎంత బాధను కలిగిస్తుందో నాకు తెలుసు. కానీ నా భాను స్థానాన్ని ఎప్పటికీ నా గుండెల్లో గుడి కట్టే ఉంచుకుంటాను. అందులో తనే దేవతగా ఉంటుంది, కానీ ఇంకెవరికీ స్థానం ఉండదు. నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు కార్తీక్. భాను నిన్ను ప్రేమించినంత గొప్పగా నేను నిన్ను ప్రేమించాను. ఇంత గొప్ప వ్యక్తి నా జీవితంలో ఉన్నాడని అందరూ అనుకుంటారు, కానీ ఈ తాళి బొక్క అలంకరణ అయింది. నువ్వు నా వాడివి కావు అన్న నిజం మాత్రం తట్టుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఈ మాట నేను ఇప్పుడు నీకు చెప్పుంటే ఖచ్చితంగా అది నా తప్పే అవుతుంది, నిన్ను మోసం చేయడమే అవుతుంది. కానీ నా భాను నాకు నేర్పించిన పద్ధతి అది కాదు. పరిస్థితి ఏదైనా సరే అబద్ధం చెప్పకూడదు, ఎంత బాధ కలిగించే విషయమైనా సరే మోసం చేయకూడదని తెలిసేలా చెప్పింది. అందుకే నా నిర్ణయాన్ని నీకు ముందే చెప్పాను. అప్పుడు నువ్వు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు తడబడుతున్నాను అంటే నా దగ్గర సమాధానం ఉండదు. అలా అని భాను స్థానాన్ని మాత్రం ఎప్పటికీ నీకు ఇవ్వలేను. భానునే నా బలం, భానునే నా బలహీనత. నేను అంటే అందరికీ కార్తీక్ మాత్రమే కనిపిస్తాడు, కానీ నాలో ఉన్న భాను నాకు మాత్రమే కనిపిస్తుంది. తనతో ఉన్న నేను ఇంకెవ్వరికీ ఆ స్థానాన్ని ఇవ్వలేను.